తమిళనాడులో సీఎం పదవి ఎవరికి దక్కబోతుంది? దేశమంతటా ఎదురు చూస్తా ఉంది. ఆ సీఎం పదవిలో కూర్చునేది తలపతి విజయనా, లేదంటే త్రిషనా, లేదా ఇతర పార్టీలు ఏమైనా సరే ఆ సీఎం పదవిని దక్కించుకుంటాయా, గవర్నమెంట్ ని ఫామ్ చేయగలుగుతాయా? ఇదే నేపథ్యంలో ఒక టాక్ వినిపిస్తా ఉంది బయట. టీవీకే పార్టీకి సంబంధించి 37 మంది ఎమ్మెల్యేలు కనిపించట్లేదు, కిడ్నాప్ కి గురై ఉన్నారంటూ కూడా ఒక టాక్ వినిపిస్తా ఉంది. మధ్యకాలంలో చూసుకుంటే ఇలా ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో ఆ సభ్యుల్ని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే కొన్ని హోటల్ రూమ్స్ అన్నింటినీ కూడా బుక్ చేసి వారిని బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ ఇటువంటి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. ఇప్పుడు అలానే తమిళనాడులో కూడా జరుగుతుంది అనేది ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కమ్యూనికేషన్స్ లో లేరంట పార్టీకి సంబంధించి. విజయ్ ఆల్రెడీ నిన్ననే చెప్పారు, గెలిచిన వారు వెంటనే మన పార్టీకి రిపోర్ట్ చేయాలి, అలాగే చెన్నైలో ఒక రిసార్ట్ దగ్గరికి అందరూ కూడా రావాలి గెలిచిన వారు. ఈ రకంగా ఆయన ఒక అనౌన్స్ చేశారు. తర్వాత నుంచి కూడా ఈ అందరూ కూడా అంటే ఈ లీడింగ్ గురించి, ఎవరు గెలుస్తున్నారు, ఎన్ని సీట్లు వస్తున్నాయి, దాని గురించి అందరూ కూడా నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఇదే టైంలో బ్యాక్ డోర్ లో బీజేపీ బిగ్ డ్రామా ఆడింది అంటూ కూడా చెప్తా ఉన్నారు. అదేంటి అనేది కూడా నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం ఎవరైతే కమ్యూనికేషన్ లో లేరో పార్టీకి సంబంధించి, టీవీకి పార్టీకి సంబంధించి ఆ 37 మంది సభ్యులు ఎవరు, వాళ్ళు ఏ నియోజకవర్గం అనే దాని గురించి మనం క్లియర్ గా ఒక లిస్ట్ అయితే బయటకు తీయడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు ఎవరైతే కనిపించట్లేదో వారి పేర్లు, అలాగే వారికి సంబంధించిన నియోజకవర్గం. సైదాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అరుల్ ప్రకాశం ఎం, ఆయన టీవీకే పార్టీ నుంచి పోటీ చేశారు, ఆయన గెలిచారు ఆయన. తర్వాత తియాగరాయ నగర్ ఆనంద్, తర్వాత మైలాపూర్ వెంకట రామణన్, వెలిచరి కుమార్, షోజిన్ గన్నలూర్ ఈసీఆర్ పి శర్వానంద్, తర్వాత అలందూర్ ఎం హరీష్. అలాగే ఈ 5గురితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. రైట్. తిరుపత్తూరు నుంచి డాక్టర్ తిరుపతి, కృష్ణాగిరి ముకుందన్, పెన్నాగరం గజేంద్రన్, పోలూర్ అభిషేక్, కలాకుర్చి అరుల్ విఘ్నేష్, వీళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఆ యొక్క నియోజకవర్గాల్లో గెలుపొందారు. త్రిచెన్గోడు అరుణ్ రాజ్, కుమారపాలెం సి విజయలక్ష్మి, ఎరోడే ఈస్ట్ విజయ్ బాలాజీ, ఎరోడే వెస్ట్ అనంత్ మోగన్, తర్వాత మొడకురిచి డి షణ్ముగన్, కవుందపాలెం కనిమోజీ సంతోష్, కోయంబత్తూరు నార్త్ సంపత్ కుమార్, సింగనల్లూర్ కేఎస్ శ్రీ గిరిప్రశాంత్, కినతుకుదావ్ విఘ్నేష్, నిలక్కొట్ట ఐఎన్ఆర్, కృష్ణరాయపురం సత్య, సుడులూర్ రాజ్ కుమార్, కుంభకోణం వినోద్, తంజావూర్ విజయ్ శ్రావణన్, గంధర్వకొత్త సుబ్రహ్మణ్యన్, అర్తాంగి మొహమ్మద్ ఫర్వస్, తర్వాత మదురై వెస్ట్ తంగపండి, తిరుపరానకుంద్రం నిర్మల్ కుమార్, ఉసిలంపట్టి విజయ, పెరియాకులం సబరి అయ్యంగారన్, కుంభం జగన్నాథ్ మిశ్మర, తిరునెల్వేలి మురుగన్, నంగనూరి రెడ్డియార్పతి నారాయణన్, అరక్కోణం గాంధీరాజ్, షోలింగూర్ జి కపిల్, కత్పాడి డాక్టర్ ఎం సుధాకర్, రాణిపేట్ తహీరా, వెల్లోర్ వినోద్ కన్నన్. సో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ 37 మంది టీవీకే పార్టీలో వారు ఎక్కడైతే పోటీ చేశారో ఆ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచారు. అయితే ప్రస్తుతం టీవీకే పార్టీకి వారు కమ్యూనికేషన్లో లేరు. ఎస్, టీవీకి ఎంత ప్రయత్నిస్తున్నా వారి ఆచూకీ తెలియట్లా. నిజానికి మరి ఏ హోటల్లో వారిని బంధించారో, డిఎంకే బంధించిందా, లేదంటే ఏఐడిఎంకే బంధించిందా, లేకపోతే బీజేపీ
అక్కడ ఏదైనా కొత్త ప్రణాళికతో ఏదైనా చేయబోతుందా? ఎస్, నిజానికి బీజేపీ టీవీకేకి ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. ఏఐడిఎంకేతో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తే పవర్ షేరింగ్ రూపంలో ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు చేయొచ్చు. కానీ టీవీకే బీజేపీకి వ్యతిరేకత. త్రిష చూస్తే బీజేపీకి ఆమె అనుకూలంగా ఉంది. సో దీంతో ఖచ్చితంగా బీజేపీని ఒప్పుకునే ప్రయత్నించారు. ఎందుకంటే తమిళనాడులో బీజేపీ అంటే నచ్చని పర్సెంట్ ఎక్కువగా ఉంది. అక్కడ ప్రజల్లో ఈ బీజేపీ యొక్క ఐడియాలజీ వారికి నచ్చదు. పైగా విజయ్ కూడా ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు బీజేపీని అనేక మాటలు అన్నాడు. వాళ్ళ ఐడియాలజీ అంటేనే నాకు చిరాకు, నచ్చదన్నాడు. తర్వాత ప్రజలు అందు గురించి కూడా ఆలోచించి విజయ్కి ఓట్లేసి గెలిపించారు. సో ఏదైతే బీజేపీ వాళ్ళకి ఇచ్చిన ఆఫర్, టీవీకేకి ఇచ్చిన ఆఫర్, దాన్ని టీవీకే తిరస్కరించింది. సో దీంతో టీవీకే ఏదైతే కాంగ్రెస్, అలాగే పిఎంకే, సిపిఐ, ఐయుఎంఎల్ ఈ సీట్లతో గవర్నమెంట్ని ఫామ్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంది. సో ఈ సీట్లతో ట్రై చేస్తే ప్రస్తుతం టీవీకేకి 108 ఉన్నాయి. 108 ప్లస్ నేను చెప్పిన ఆ 13 121 ఈజీగా గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. మరి అలా అనుకున్నప్పుడు విజయ్ ఎందుకు గవర్నర్ని 12 రోజులు టైం అడిగాడు? 12 రోజుల పాటు నాకు టైం కావాలి అని ఒక లెటర్ని ఎందుకు ఇచ్చాడు? సో ఏదో జరగబోతుంది. ఎస్, ఎవరూ కూడా ఊహించలేం. తమిళనాడు ప్రజలు కూడా ఊహించలేరు. ఎందుకంటే ఎవరైనా ఊహించుంటారా? 1.5 సంవత్సరంలో పార్టీ పెట్టి అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి పాతుకుపోయిన అన్నా డిఎంకే పార్టీలను కాదని ఈరోజు ప్రజలు టీవీకేకి అత్యధిక మెజార్టీతో సీట్లు ఇచ్చారంటే అది ఎవరైనా ఊహించగలుగుతారా? ఎవరు ఊహించలేరు. సో ఇది కూడా ఏం జరుగుతుందనేది ఎవరు కూడా ఊహించలేరు. సో బీజేపీ టీవీకేకి ఆఫర్ ఇస్తే దాన్ని తిరస్కరించింది కాబట్టి బీజేపీ బ్యాక్ డోర్లో టీవీకేకి సంబంధించిన ఎవరైతే గెలిచిన సభ్యులు ఉన్నారో వారిపైన ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎస్, ఇప్పుడు బీజేపీ మాట వినకపోతే బీజేపీ సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఇంటికి ఖచ్చితంగా ఈడీ, సిబిఐ వెళ్ళి అక్కడ సోదాలు జరిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాపం అసలు వాళ్ళకి అదృష్టం బాగుండి ఏదో సీట్లు వచ్చేసే తమిళనాడు ప్రజలు గెలిపించుకున్నారు. సో వాళ్ళకి ఏంటంటే పార్టీ ఇంపార్టెంట్ కాదు, పదవి ఇంపార్టెంట్. అది ఏ పార్టీ అయితే వాళ్ళకి అనవసరం. ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా ఆ నియోజకవర్గానికి వారికి కావాలి. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారో అది వేరే విషయం. కానీ ప్రస్తుత పరిస్థితి, సో మరి చూద్దాం ఈ 37 మంది ప్రస్తుతం ఎవరి దగ్గర ఉన్నారు? అన్నా డిఎంకేనా, లేదంటే డిఎంకేనా, లేదంటే బీజేపీనా? అలాగే టీవీకే మరి ఇప్పుడు ఏం చేయబోతుంది? అలాగే కొన్ని న్యూస్లు కూడా వస్తూ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తమిళ్ ఛానల్స్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. మేము ఆ ఛానల్స్ చెక్ చేస్తూ మేము మాట్లాడుతున్నాం. ఏదో స్టోరీ అల్లడానికి చేయట్లా. ఒకసారి అవి కూడా మీరు చెక్ చేసి మీరు కామెంట్స్ చేయండి. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు విజయ్కి రాజకీయ అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. అంటే 108 సీట్లు అయితే వచ్చాయి, ఇంకా కొన్ని సీట్లు కావాలి. ఆ సీట్లు కావాలంటే విజయ్ ఏం చేస్తాడు ఆలోచన? ఎవరైనా అనుభవం ఉన్నవారైతే మనకి ఇంకొక 10 సీట్లు వస్తే సరిపోతాయి కదా, ఫామ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకోరు. ఆ రకంగా అనుకోరు. వీళ్ళ అదే రకంగా అనుకుంటే 120 వస్తే చాలు కదని తిక్కరైగా ఒక 10 మంది వెళ్ళిపోతే మరి గవర్నమెంట్ దిగిపోతుంది. గవర్నమెంట్ దిగిపోతే ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ. సో అందుకోసమే విజయ్కి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా విజయ్ షాక్లో ఉన్నాడు. తమిళనాడు ప్రజలు నన్ను ఇంత దగ్గర చేసుకున్నారా? తమిళనాడు ప్రజలు నన్ను ఇంత అలా నమ్మారా? నన్ను నమ్మి ఇలా ఓటు నాకు వేశారా అనే షాక్లో నిజంగా విజయ్ ఉన్నాడు. సో దాని నుంచి కొంచెం టైం పడుతుంది బయటకు రావడానికి. సో మొత్తానికైతే విజయ్ సీఎం పదవికి ముప్పైతే ఉంది. బీజేపీ త్రిషాతో కలిసి డ్రామా ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిఎంకే ఆల్రెడీ మంత్రాలు జరిపే ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్న కూడా ఒక న్యూస్ వచ్చింది, త్రిషా సీఎం అవుతుందేమో,
మరో జయలలిత అవుతుందేమో. సో ఇటువంటి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. త్రిష వైపు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. త్రిష వైపు బీజేపీ సపోర్ట్ కూడా ఉంది. ఇటు త్రిష వైపు, అటు అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమిలో కూడా బీజేపీ పాత్ర ఉంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు. సీఎం అయ్యే ఛాన్స్ అయితే ఒకటి ఉంది. పక్కాగా సీఎం అయ్యే ఛాన్స్ ఏంటంటే విజయ్ అన్నా డిఎంకేతో కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేస్తే ఖచ్చితంగా విజయ్ సీఎం పదవి వచ్చే అవకాశం ఉంది. కాదు కూడదు, నేను ఈ పార్టీలతోనే కలిసి వెళ్తా, ఈ సిపిఐ, ఐయుఎంఎల్, పిఎంకే, ఐఎన్స్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తానంటే వారికి వచ్చిన సీట్లు చాలా తక్కువ, 13 ఉన్నాయి. 13 + 108 121. 121లో ఒక 5గురిని బీజేపీ గుంజలేదా? ఒక 5గురిని బయటికి తీసుకురాలేదా? బీజేపీకి, నేషనల్ పార్టీకి ఆ పవర్ ఉండదా? ఒక 5గురు బయటకు వచ్చేస్తే మరి ఏమవుతుంది పరిస్థితి? గవర్నమెంట్ దిగిపోతుంది. సో మీరంతా కూడా ఆలోచించి ఒకసారి నాకు కామెంట్ రూపంలో మీరేమనుకుంటున్నారనే విషయాన్ని అయితే తెలియపరచండి. సో మరి ఈ 37 మంది ఎవరి దగ్గర ఉన్నారంటారు, ఎవరి మాట వింటారంటారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి.